ప్రభుత్వాలు వాళ్ళు తీసుకొచ్చే పథకాలు కానీ వాళ్ళు చెప్పే మాటలు కానీ వాళ్ళ చేష్టలు కానీ ఈ నలుగురిలాగానే ఉంటున్నాయి నాకు. నిన్న మహిళలకు ఉచిత బస్సు పథకం అని పెట్టారండి. అసలే ఆర్టీసీ దివాళా, అంటే దివాళా అనేది చాలా చిన్న పదం, అంత ముక్కి మూలిగి నడుస్తుంది. గత 5 ప్రభుత్వాల పుణ్యమా అని ఇంకా ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి అంచుకు వచ్చేసేసింది. ఆర్టీసీలో ఉద్యోగం చేయడం అంటే ఇంకేదో గతిలాగా చేయడం అనేటువంటి పరిస్థితుల్లోకి ఎంప్లాయీస్ అందరూ వచ్చారు. మళ్ళీ వాళ్ళ మధ్యలో వడ్డీ సీనయ్యలు, వడ్డీ వ్యాపారస్తులు, జలగల్లాగా పీడించేవాళ్ళు. నిన్న ఈ ఉచిత బస్సు అనే ఒక అరకొర పథకానికి వీళ్ళు చేసిన హడావుడి, సిటీ బస్ స్టేషన్ 2 రోజులు మూసారు. సెక్యూరిటీ తనిఖీలో భాగంగా సిటీ బస్ టెర్మినల్ని 2 రోజుల పాటు మూసారు. మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, ఇంకా మంది మార్బలం ఆర్టీసీ చైర్మన్ గారు, తర్వాత ఆర్టీసీ ఎండీ గారు, రవాణా శాఖ మంత్రి గారు రాలేదనుకోండి, ఆ సంబంధిత శాఖ మార్చుల వాళ్ళు ఏదో బహుశా పనుండి ఏదో ఎక్కడికో వెళ్ళుంటారు. ఆయన అయితే రాలేదుట. మీడియాకు వచ్చిన ఇన్ఫర్మేషను ఎక్కడ మాకు కూడా కనిపించలేదు ఆయన. ఇలా ముఖ్యమైన వాళ్ళు కొంతమంది రాలేదు. బట్ మెయిన్ హీరోలు అయితే అయినటువంటి ఈ ముగ్గురు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురు వచ్చారు. ది గ్రేటెస్ట్ అకేషన్. చక్కగా బ్రహ్మాండంగా బస్సులు ఎక్కారు. ముగ్గురు 3 సీట్లలో కూర్చున్నారు, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు. వాళ్ళ పక్కన మరి ఆర్టీసీ సిబ్బందా, లేకపోతే ఇంకోళ్ళ, లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తల, నిజమైన ప్రయాణికుల, ఎవరో మొత్తానికి 3 కూర్చున్నారు. చక్కగా జోకులు వేసుకుంటూ సంతోషంగా గడిపేశారు. దాన్ని ఒక పిక్నిక్ కింద మార్చేశారు. నీకేంట్రా బాధ అని నన్ను అడగచ్చు. అసలే ఆర్టీసీకి ఆదాయం లేదు. 2 రోజుల పాటు ఆర్టీసీ ఆదాయం ఈ రకంగా పడిపోవడం అనేది ఎంతవరకు సమంజసం? నేను మధ్యతరగతి కుటుంబీకునండి. ఒకరోజు ఆదాయం పోయినా సరే నాకు ఎంతో బాధగా ఉంటుంది. నాలాగే ప్రతి మధ్యతరగతి వాడు కూడా ఆలోచిస్తాడని నేను అనుకుంటా. మనకు వచ్చే ఆదాయం కారణం లేకుండా, సరే తుఫాన్లు వచ్చి, వరదలు వచ్చి, సునామీలు వచ్చి, కోవిడ్లు వచ్చి పోవడం అనేది అది భగవంతుడి ఇది, దానికి మనం ఏం చేయలేం. ఈ రకంగా చేయడం అనేది ఎంతవరకు సమంజసం? వీళ్ళ హంగు ఆర్భాటం, వీళ్ళ పబ్లిసిటీ చూపించుకోవడం కోసం 2 రోజుల పాటు ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టడం అనేది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం, ఎంతవరకు చట్టం?